వ్యక్తికి నష్టం కలిగించిన ఒక పని నేరంగా ప్రచారం చేస్తారు. వాళ్ళు ప్రజల్లో పనిచేయరని అంటారు. నిజంగా చెప్తే ఈ మైక్ ఇప్పుడు నేను మాట్లాడింది నలుగురికి వినిపిస్తుంది. ఇందులో ఈ మైక్ తప్పేం లేదు కదా. నేను బాగా పాట పాడేవాడిని అయితే ఆ పాట బాగా వినిపిస్తుంది ఈ మైక్. నాకు పాడటం రాదనుకోండి, అది కూడా అంతే వినిపిస్తుంది. అందువల్ల మైక్‌లో సమస్య లేదు, మైక్ తప్పు కాదు. కాకపోతే పాడేవాడు మంచివాడై ఉండాలి, శ్రోతలకు కూడా ఆసక్తి ఉండాలి. కొంతమందికి సంగీతం ఇష్టం ఉండదు, వాళ్ళు ఆసక్తి చూపరు. కొంతమందికి రాజకీయాలు ఇష్టం ఉండవు, వాళ్ళు ఆసక్తి చూపరు. అట్లనే ఇక్కడికి వచ్చే వక్తలు మాట్లాడేవి, జరిగే సభలు సమావేశాల్లో తప్పు లేదు. కానీ తప్పంత కొత్త వాళ్ళు రావడం లేదనేది చాలామందికి ఉన్న ఇబ్బంది, బాధపడే వాళ్ళు ఉన్నారు. అనుకోవటమే కానీ ప్రయత్నం ఏమి జరగలేదు. మనమైనా ఒక ప్రయత్నం చేద్దాము. కొత్త తరాన్ని రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళు సమాజం గురించి ఆసక్తి చూపాలి. మన చుట్టూ జరుగుతున్న మార్పుల గురించి కానీ, సమాజంలో జరుగుతున్న మార్పులు, సమాజంలో జరుగుతున్న ఘటనలు, కోర్టులు, యుద్ధాలు, పార్టీలు, ఎన్నికలు, ఇలా చాలా విషయాలు మన చుట్టూ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకో లేదా రాజకీయాల్లోనే పూర్తిగా పనిచేసే వాళ్ళకు సంబంధించిన విషయాలుగా చాలామంది చూస్తుంటారు. నిజంగా అవన్నీ మన జీవితాన్ని ప్రభావితం చేసే విషయాలు. మనం వాటి పట్ల ఆసక్తి లేదంటే మన జీవితం పట్ల సరైన ఆసక్తి మనకు లేనట్లు. మన ఆదాయాన్ని, మన అవకాశాలని, మన ఉద్యోగాల్ని, మన భద్రత, మన ఆరోగ్యం, మన ఆహారం, వీటన్నిటిని నిర్దేశించేది రాజకీయాలు, పార్టీలు, చట్టసభలు, ప్రభుత్వ విధానాలు. ఇవన్నీ ఎవరికి అవసరం ఎక్కువ? ఎవరు ఎక్కువ కాలం ఈ సమాజంలో ఉన్న వాళ్ళు జీవిస్తారు? తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఈ సమాజంలో ఎక్కువ కాలం జీవిస్తారు. కానీ రేపో మాపో ఒక 10 ఏళ్ళు అయితేనో 15 ఏళ్ళు అయితే రిటైర్ అయ్యేవాళ్ళు లేదా కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్ళు వినడం వల్ల వాళ్ళు సమాజంలో చేయగలిగే అవకాశాలు తక్కువ. లేదంటే నాకు శక్తి సరిపోదు కాబట్టి నేను మాట్లాడతాను అంటున్నారు. అది తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ఈ సమాజంలో రేపటి మన భవిష్యత్తు కోసం మాట్లాడాల్సిన వాళ్ళు, మన భవిష్యత్తు కోసం పోరాడాల్సిన వాళ్ళు యువతే కాబట్టి ఆ యువత కూడా ఎక్కువగా తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఈ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశాము. స్టడీ సర్కిల్ అంటే చాలామంది 100 మంది 200 అంటే సుందర విజ్ఞాన కేంద్రంలో నిండుగా జరుగుతాయి సభలు, హడావిడిగా జరుగుతాయి. ఇట్లా హడావిడిగా పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు, పెద్ద పేరున్న వక్తలు 10-15 మందితోటి అట్లా పెట్టదలుచుకోలేదు మేము. అంత హడావిడి వద్దనుకున్నాము. అలాగే కిటకిటలాడేంతగా జనం ఉండాలని కూడా కోరుకోలేదు. నేర్చుకునే వాళ్ళు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని వెతికి, వాళ్ళని పిలిచి వాళ్ళతోటి మాట్లాడిద్దాం అనుకున్నాం. 2, మనం మాట్లాడాలంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మన చుట్టూ జరిగే విషయాల గురించి అడగడం ద్వారాను, అది వేరే మీటింగ్, అది ఏం గొడవలేదు, వాళ్ళు ఎవరో గెస్ట్ వచ్చిపోతున్నారు. అదే అన్నాను హడావుడి వద్దని. ఇప్పుడు చెప్పింది కూడా అదే. అలా హడావుడి ఉంటుంది, వాళ్ళ పరిచయాల కోసం మీటింగ్లు జరుగుతాయి. ఆ పైరవీలు అవసరం ఉన్న వాళ్ళు ఆ లీడర్ రాగలను పొలవమంటూ వస్తారు. అట్లా చాలా సభలు జరుగుతుంటాయి. హడావిడి చుట్టూ ఉండేది కానీ నేర్చుకునేది ఉండదు. ఒకళ్ళు చెప్పడం అంటే ఎలా ఉంటుందంటే, గరికపాటి ఉపన్యాసాలు చెప్తాడు ఎన్టీఆర్ గ్రౌండ్స్లో, పరిపూర్ణానంద చెప్తాడు, చాలామంది చెప్తారు. వాళ్ళు దాన్ని ప్రశ్నించకుండా, దాన్ని పరిశీలన పెట్టకుండా విని ఇంటి పోయి నమ్ముతారు. మతంలో ప్రశ్నించడం అనేది, హేతుబద్ధంగా ఆలోచించడం అనేది ఉండదు కాబట్టి వాళ్ళు కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. ఆ మతంలో అది సరిపోతుంది. కానీ సమాజాన్ని మార్చాలనుకున్న వాళ్లకు, లేదా విప్లవం తేవాలనుకున్న వాళ్లకు, లేదంటే రాజకీయ పోరాటాలు నడపాలనుకునే వాళ్లకు వినడం ద్వారానే పనిచేసే మనుషులతోటి అది ఉపయోగం ఉండదు. మన చుట్టూ జరిగిన విషయాల్ని కొన్ని సామాజిక అంశాలతోటి పరిశీలించాలి. ప్రభుత్వ చట్టాలను కూడా సమాజంలో జరుగుతున్న మార్పులతోటి పోల్చాలి. పోల్చినప్పుడు అది మంచిదా చెడా, మనకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే విషయాలు మనకు తెలుస్తాయి. అట్లా మనం తెలుసుకోవాలి అన్నప్పుడు మనకు సమాజం గురించి తెలియాలి, చట్టాలు తెలియాలి, గతంలో ప్రభుత్వాలు ఏం చేశాయి, పార్టీలు ఏం చేశాయి, ఏ పార్టీ విధానాలు ఏంటి, సామాజిక మార్పులు, సమాజ నిర్మాణం ఎలా ఉంది, సమాజంలో మతం ఉంది, కులం ఉంది, క్లాస్ ఉంది, ఇంకా దాని చుట్టూ ఉన్నటువంటి జెండర్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, సమాజంలో ఎలా పనిచేస్తాయి, వ్యాపారాలు ఎలా పనిచేస్తాయి, రాజకీయాలు ఎలా పనిచేస్తాయి, ఇవి మనకు తెలిసి ఉండాలి. ఇవి తెలుసున్నప్పుడు మనం రాజకీయాల్లో రాణించగలుగుతాము, రాజకీయ పార్టీలను ప్రశ్నించగలుగుతాము, రాజకీయ నాయకుడిగా పనిచేసినప్పుడు మంచిగా పనిచేయగలుగుతాము. ఇలాంటి అవగాహనను పెంపొందించాలి. సమాజంలో కొత్త తరానికి సామాజిక అంశాల పట్ల ఆసక్తి కలిగించాలి, వాళ్ళని మాట్లాడేలా చేయాలి అనేది ఒక ఉద్దేశం ఉండి మొదలు పెట్టాం అంతే. ఇది ప్రారంభం.
అందులో భాగంగానే శ్రీనివాస్ని ఏదైనా ఒక పుస్తకం చదివితే ఆ చదివిన పుస్తకం గురించి మాట్లాడమన్నాం, తను మాట్లాడాడు. ప్రతి నెల ఇలా సమావేశం అవుదాం అనుకున్నాము. మీరు ప్రతి నెల రావడానికి కొంచెం సమయం కేటాయించండి దీనికి. రెండోది, మీరు చదవండి అని మనం బలవంతంగా ఎవరిని పెట్టలేము. మీరు ఏదైనా చదివితే మాత్రం చెప్పండి, అట్లా మీ ఆసక్తిని పెంచుకోండి. రెండోది, మీరు చదివిన దాన్ని నలుగురు చెప్పడం ద్వారా వాళ్ళలో కూడా చదవాలని ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ సమావేశంలోనే చివరిలో వచ్చే సమావేశంలో ఎవరు ఒక పుస్తకం గురించి చెబుతారు అనేది మాత్రం అడుగుతాము. వాళ్ళు ఏదైనా వాళ్ళకి నచ్చిన అంశం మీద ఒక పుస్తకం చదివి ఆ పుస్తకం గురించి ఇక్కడ విశ్లేషించాలి. ఇద్దరు ముగ్గురు చదివితే ఇద్దరు ముగ్గురు కూడా అదే విషయాలు ఇక్కడ చెప్పడం వల్ల ఉపయోగం ఉంటుంది. అట్లా చదివే ఆసక్తిని కలిగించడం మొదటి ఉద్దేశం. రెండోది, సమాజం గురించి నేర్చుకోవడం. అప్పుడు ఈరోజు ఓట్ చోరీ గురించి కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది కాబట్టి ఈ విషయం మీద మనం చర్చిద్దాము. ఓట్ చోరీ ఎలా జరిగింది, జరిగిన ఓట్ చోరీ వల్ల భారతదేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు కలిగించాయో అని మనం చూస్తున్నాం. ఇవాళ రాజ్యాంగమే ఉంటుందా ఉండదా అనే ప్రమాదం పడింది. నిజంగా రాజ్యాంగ వ్యవస్థల ద్వారా జరిగేటువంటి ఎన్నికలను ఉపయోగించుకొని రాజ్యాంగాన్ని వ్యతిరేకించే శక్తులు అధికారంలోకి వచ్చాయి. అంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం. ఇట్లా ఈ విషయం మీద ఒక అవగాహన ఉండటం వల్ల ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడుతుందని ఈ అంశాన్ని ఎంచుకున్నాం. సతీష్ చంద్ర సార్ని ఎందుకు ఎంచుకున్నామంటే, బీ ఫర్ బ్యాలెట్ అని ఒక పుస్తకం రాశారు ఆయన. ఈ పుస్తకంలో భారతదేశంలో ఎన్నికలు 1950లో 52లో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికల్ని ఆయన విశ్లేషణ చేశారు. భారతదేశంలో రాజకీయాల్లో కులాలు ఎలా ప్రభావితం చూపుతున్నాయి, ప్రాంతాలు ఎలా ప్రభావితం చూపుతున్నాయి, స్థానిక విషయాలు ఎలా చూపుతున్నాయి, నినాదాలు ఉన్నాయి. గరీబీ హఠావో అనే ఒక నినాదం ఇందిరాగాంధీని అధికారంలో తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం భారతదేశంలో పౌర హక్కులు ఇతర సామాజిక ఉద్యమాలకు ఎలా బలాన్ని ఇచ్చిందో అలాగే మతోన్మాద శక్తులకు కూడా బలాన్ని ఇచ్చింది ఆ సందర్భం. రెండు, ప్రాంతీయ పార్టీలు ఢిల్లీ రాజకీయాలతోటి ఎలా బేరం ఆడతాయి, ఎలా ప్రభావితం చేస్తాయి, కూటములు ఎలా నిర్మాణం అవుతాయి, కూటమి నిర్మాణాల వెనక కుల ప్రభావాలు, ఆర్థిక కార్పొరేట్ల ప్రభావం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో బీ ఫర్ బ్యాలెట్లో ఉంటాయి. ఎన్నికల్లో మీడియా పాత్ర, కుల పాత్ర, సమాజము, సాహిత్యం, సినిమా, ప్రతి విషయం ఎన్నికలను ఎలా ప్రభావితం చేసింది, ఎన్నికలు సమాజంలోని అనేక విషయాలు ఎలా ప్రభావితం చేశాయో ఈ బీ ఫర్ బ్యాలెట్లో ఉంటుంది. ఈ ఎన్నికల గురించి తెలుగులో వచ్చిన పుస్తకం అంటే బహుశా అదే మొదటిది అనుకుంటాను. కాబట్టి సతీష్ చంద్ర గారికి ఎన్నికల మీద ఉన్నటువంటి అవగాహనతోటి ఆయన చెప్తే బాగుంటుంది అని అనుకున్నాము. అడిగినప్పుడు ఆయన కాదనలేకుండా ఒప్పుకున్నారు. కాకపోతే ఆయన రావడం ఆలస్యమైంది. బహుశా 5-10 నిమిషాల్లో వస్తారనుకుంటా. నేను మెసేజ్ చేశాను నేను వస్తానని. ఈలోగా ఎవరైనా ఇటీవల చదివిన పుస్తకం గురించి ఇంకెవరైనా మాట్లాడితే బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చే సమావేశంలో మెర్సీ మార్గరెట్ అని ఒక పోయిట్ వచ్చారు. ఆమె కొంతమంది సోషల్ మీడియా ద్వారా తెలిసి ఉంటారు. రెండోది, సాహిత్యం ద్వారా ఈ సమాజాన్ని వెనుకకు నడిపించే వాళ్ళతోటి తలపడిన కవిత్రి ఆవిడ. ఆమె రచనల గురించి ఆమె రాసిన తర్వాత ఓట్ చోరీ లాగానే కవులను కూడా బెదిరించే ఒక మాఫియా ఉంది. ఓటుని దొంగతనం చేస్తున్నారు. దొంగతనం అనే విషయం మీద చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు ఒక వస్తువుని ఎత్తుకుపోతేనే దొంగతనం కదా. మన నగలో, డబ్బో, ధాన్యమో ఏదైనా ఒక వస్తువుని ఎత్తుకుపోయినప్పుడు దొంగతనం అంటాం. ఇక్కడ దొంగతనం ఏముంది అంటున్నారు. ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయి కదా అని చిన్న మాట అంటున్నారు. కాదు, ఓటు నకిలీ ఓటు అయి ఉండొచ్చు, లేదా ఒకే పేరుతో అనేక ఓట్లు ఉండొచ్చు, అడ్రస్ లేకుండా ఓట్లు ఉండొచ్చు. ఓటరు మనం ఏమనుకుంటున్నాం, ఎన్నికల్లో మనం వేసిన ఓటే ఈ దేశాన్ని ప్రభుత్వ పాలన నిర్దేశిస్తుంది, మనం వేసిన వాళ్ళే ఈ దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టి మనమే ప్రజలే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అనుకుంటున్నాం కదా. అంటే ఓటుకు ఒక అధికారం ఉంది, ఓటర్కు ఒక అవకాశం ఉంది. అంటే నీ అవకాశాన్ని, నీ అధికారాన్ని మరొకరు ఎత్తుకుపోతున్నారు. ఇక్కడ డూప్లికేట్ ఓటు, అడ్రస్ లేని ఓట్లు, ఫేక్ ఓట్లు, బల్క్ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇది చోరీ ఎలా అవుతుంది, దొంగతనం ఎలా అవుతుంది అనే మాట వచ్చినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఓటరుకుండే అవకాశాన్ని, ఓటుకుండే అధికారాన్ని, ఈ రెంటిని దొంగతనంగా వేరే వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. కాబట్టి ఇది ఓట్ చోరీ అవుతుంది. ఈ విషయం గురించి మాట్లాడి ముందుగా ఓట్ చోరీ లాగానే కవులను కూడా బెదిరించి కవిత్వం రాయకుండా అడ్డుకునే వాళ్ళు ఉన్నారు. పెరుమాళ్ మురుగన్ నుంచి మెర్సీ మార్గరెట్ దాకా ఎదుర్కొన్నారు. ఒక 5 నిమిషాలు తన ఎక్స్పీరియన్స్ని చెప్పమని అడుగుతున్నాను.